హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. బైనామియల్ థియరం. దిస్ ఈజ్ ద 7th క్లాస్ ఆన్ బైనామియల్ థియరం. బైనామియల్ థియరం మీద 7వ క్లాస్ ఇది. ద్విపద సిద్ధాంతము. కొన్ని ప్రాబ్లమ్స్ సెట్ ఒకటి ఇచ్చాను. 5 సమ్స్ ఇవి, మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. అటు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ దృష్ట్యా కానీ, ఎంసెట్, జేఈ మెయిన్స్ అటన్నిటికి కూడా ఈ సమ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. ఈ బైనామియల్ థియరమ్ అంతా కూడా ప్రాబ్లమేటిక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాము. ప్రాబ్లమ్ సెట్ 1, ప్రాబ్లమ్ సెట్ 2 అట్లా సెట్స్గా తీసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి 5 సమ్స్ ఇవి. ప్రూవ్ దట్ C1 plus 2 into C2 plus 3 into C3 plus and so on plus n into Cn equal to equal to n into 2 power n minus 1. First one. Second one, C1 minus 2C2 plus 3 into C3 minus 4 into C4 plus and so on equal to 0. Third one, C1 plus 2 into C2x plus 3 into C3x square plus and so on plus 2n into C2n x power 2n minus 1 equal to 2n of 1 plus x whole to the power of 2n minus 1. Fourth one, C0 plus 2C1 plus 3C2. ఇక్కడ 3C2 means 3 into C2. 3C2 means 3 into C2. 2C1 means 2 into C1. అలాగే ఇక్కడ ఫస్ట్ సమ్లో కూడా అంతే, 2C2 2 into C2 అలా. ఫోర్త్ వన్ ఏంటి, C0 plus 2C1 plus 3C2 plus and so on n plus 1 into Cn equal to 2 power n plus n into 2 power n minus 1 equal to n plus 2 into 2 power n minus 1. Fifth one, C1 by C0 plus 2 into C2 by C1 plus 3 into C3 by C2 plus and so on plus n into Cn by Cn minus 1 equal to n of n plus 1 by 2. ఈ 5 సమ్స్ కూడా మనం చేయాలి. జనరల్గా C1, C2, C3, C4 ఇవన్నీ కూడా ఏమవుతాయి, బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. ద సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ equal 2 power n. The sum of binomial coefficients equal to 2 power n. ఎందుకంటే ఇక్కడ n అనేది పవర్ ఆఫ్ ది బైనామియల్. సో ద సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ 2 power n. బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటే ఇవి C0, C1, C2, C3, C4 అండ్ సో ఆన్ Cn. వాటిని బైనామియల్ ద్విపద గుణకాలు అంటారు. ద్విపద గుణకాలు. ఈ సమ్స్ చూడబోయే ముందు మనకు కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ అవసరం. అవి ఆల్రెడీ ప్రాబ్లమ్స్గా చెప్పుకున్నాము. అయినప్పుడు కూడా ఒకసారి వాటిని రీకాల్ చేసుకుంటే బాగుంటుంది. వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. దీనికి ఎక్స్పెన్షన్ ఎలా ఉంటుంది, C0 ప్లస్ C1x ప్లస్ C2x స్క్వేర్ ప్లస్ C3x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cn x పవర్ n. ఇది స్టాండర్డ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఈక్వల్ టు C0 plus C1x plus C2x square plus C3x cube plus and so on plus Cn x power n. C0, C1, C2, C3, C4, C5 and so on Cn are all called binomial coefficients. వీటన్నిటిని కూడా C0, C1, C2 and so on వీటిని ఏమంటారు, ద్విపద గుణకాలు అని చెప్పి అంటారు. ఈ ద్విపద గుణకాలు మొత్తము C0 plus C1 plus C2 plus C3 plus and so on plus Cn equal to 2 power n.
ఈ ద్విపద గుణకాల మొత్తము ఎంత సమానం అంటే 2 పవర్ n కి సమానం అవుతుంది. ఈ ద్విపద గుణకాల మొత్తం కూడా 2 పవర్ n కి సమానం అవుతుంది. C0 C1 C2 C0 plus C1 plus C2 plus C3 plus and so on plus Cn equal to 2 power n. వీటిలో C0 C2 C4 C6 and so on వాటిని ఏమంటారు? ఈవెన్ ద్విపద గుణకాలు, ఈవెన్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. C0 plus C2 plus C4 plus C6 plus C6 plus and so on. ఇవి ఈవెన్ బైనామియల్ కోఎఫిషియెంట్స్, సరి ద్విపద గుణకాలు. C1 plus C3 plus C5 plus C7 plus and so on. These are called odd binomial coefficients, బేసి ద్విపద గుణకాలు. కాబట్టి ద్విపద గుణకాలు మొత్తం అన్నప్పుడు వాటిల్లో సరి ద్విపద గుణకాలు ఉంటాయి, బేసి ద్విపద గుణకాలు ఉంటాయి. C0 C1 C2 వీటిలో C0 C2 C4 ఇవేమో సరి ద్విపద గుణకాలు. C1 C3 C5 and so on are odd binomial coefficients. కాబట్టి ద్విపద గుణకాల మొత్తము, ద్విపద గుణకాలు అంటే సరి ద్విపద గుణకాలు, బేసి ద్విపద గుణకాలు, ఈ మొత్తం కూడా ఎంత అవుతుందంటే 2 పవర్ n కి సమానం అవుతుంది. 2 పవర్ n కి సమానం అవుతుంది. ఇంకా సరి ద్విపద గుణకాల వరకు తీసుకుంటే సరి ద్విపద గుణకాల మొత్తం ఎంత అవుతుంది? ఈక్వల్ టు 2 పవర్ n మైనస్ 1. 2 పవర్ n మైనస్ 1. అలాగే బేసి ద్విపద గుణకాల మొత్తాన్ని కానీ తీసుకుంటే ఇది ఎంత అవుతుంటే ఇది కూడా అంతే అవుతుంది, 2 పవర్ n మైనస్ 1. ఈ రెండింటిని యాడ్ చేస్తేనే 2 పవర్ n వచ్చేస్తుంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేయటం అంటే సరి ద్విపద గుణకాలు మొత్తం వస్తాయి, బేసి ద్విపద గుణకాలు మొత్తం కూడా వస్తాయి. లేదు పర్టికులర్గా సరి ద్విపద గుణకాలు మొత్తమే కావాలంటే 2 పవర్ n మైనస్ 1, బేసి ద్విపద గుణకాలు మొత్తమే కావాలంటే 2 పవర్ n మైనస్ 1. అంటే సరి ద్విపద గుణకాల మొత్తము ఈక్వల్ టు బేసి ద్విపద గుణకాల మొత్తము. సరి ద్విపద గుణకాల మొత్తం ఈక్వల్ టు బేసి ద్విపద గుణకాల మొత్తము. ద సమ్ ఆఫ్ ఈవెన్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఆడ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ద సమ్ ఆఫ్ ఈవెన్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఆడ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. కాబట్టి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అనే దాన్ని, దీని యొక్క ఎక్స్పాన్షన్ ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n దీని యొక్క విస్తరణ ఎప్పుడు కూడా మనకి ఫింగర్ టిప్స్ మీద ఆడుతూ ఉండాలి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఈక్వల్ టు C0 ప్లస్ C1x ప్లస్ C2x² ప్లస్ C3x³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cnx పవర్ n అలా గుర్తుండాలి. అలాగే ఇంకా కొన్ని ఫండమెంటల్స్. ఎన్సిఆర్ ఈ ఫార్ములా తెలుసు మనకి. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్, n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఎన్సిఆర్. 0 ఫ్యాక్టోరియల్ లేదా ఫ్యాక్టోరియల్ 0 ఈక్వల్ టు 1, అలాగే 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. ఇవి గుర్తుండాలి. 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1, 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు కూడా 1. అంటే 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అవుతుంది. NC0 n ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 0 ఫ్యాక్టోరియల్. ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం, అకార్డింగ్ టు ఎన్సిఆర్ ఫార్ములా, NC0 equal to n factorial by 0 factorial into n minus 0 factorial. This equal to n factorial by 0 factorial into n minus 0 factorial అంటే n minus 0 into n factorial. n factorial cancel అవుతుంది. 0 factorial అంటే ఎంత? 1. 1 by 1 అంటే 1. కాబట్టి NC0 అంటే ఎంత? వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. NC0 వాల్యూ 1. అలాగే NC1 ఈక్వల్ టు n factorial by 1 factorial into n minus 1 factorial equal to n into
n minus 1 factorial by 1 factorial into n minus 1 factorial. ఈ n minus 1 factorial n minus 1 factorial క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏంటి n by 1 factorial. 1 factorial అంటే 1, కాబట్టి n by 1 factorial అంటే ఈక్వల్ టు n. కాబట్టి nc1 అంటే ఎంత వాల్యూ ఎంత అంటే nc1 అంటే n. అలాగే nc2 n factorial by 2 factorial into n minus 2 factorial. This equal to n into n minus 1 into n minus 2 factorial. ఇక్కడ ఆపేసి చేస్తాం ఎందుకంటే కింద డినామినేటర్ n minus 2 factorial ఉంది కదా, by 2 factorial into n minus 2 factorial. ఈ n minus 2 factorial n minus 2 factorial cancel. This equal to n into n minus 1 by 2 factorial. అంటే nc2 వాల్యూ అవుతుంది nc2 ఈక్వల్ టు n into n minus 1 by 2 factorial. ఇక్కడ కింద డినామినేటర్ 2 ఫ్యాక్టోరియల్ అంటే నంబర్ 2 ఉంది కాబట్టి పైన 2 టర్మ్స్ ఉన్నాయి. కింద నంబర్ 2 ఉంది కాబట్టి పైన 2 టర్మ్స్ ఉన్నాయి. కింద 3 ఉంటే డినామినేటర్లో అంటే 3 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, సపోజు పైన ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 3 టర్మ్స్ ఉంటాయి. సపోజు కింద 3 ఫ్యాక్టోరియల్ ఉంది అనుకోండి, కింద కానీ డినామినేటర్ 3 ఫ్యాక్టోరియల్ ఉంటే పైన 3 టర్మ్స్ ఉండాలి కదా, ఆ 3 టర్మ్స్ ఏమై ఉంటాయి n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 అంటే n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 3 terms by 3 factorial ఈక్వల్ టు ఇలా ఉందనుకోండి, దాన్ని ఎంత రాయొచ్చు nc3కి ఈక్వల్. ఇక్కడ n ఇంటూ n minus 1 by 2 ఫ్యాక్టోరియల్ అంటే nc2 అయింది. n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 by 3 ఫ్యాక్టోరియల్ అంటే nc3 అవుతుంది. ఇవి nc2 ఇచ్చినా ఇలా రాయగలిగి ఉండాలి, ఇది ఇచ్చినా కానీ ఇలా nc2గా రాసుకోగలిగే విధంగా ఉండాలి. కింద ఎన్ని టర్మ్స్ అయితే ఎంత నంబర్ అయితే ఉంటుందో అన్ని టర్మ్స్ పైన ఉంటాయి న్యూమరేటర్లో. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ మొత్తం తీసుకోకూడదు, 2 వరకు తీసుకోవాలి. 2 ఉంది కాబట్టి పైన 2 టర్మ్స్ ఉంటాయి. 3 ఉంటే పైన 3 టర్మ్స్ ఉంటాయి. కింద 4 ఉంటే పైన 4 టర్మ్స్ ఉంటాయి. 4 అంటే ఏంటి 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే పైన ఇక్కడ కింద 4 ఫ్యాక్టోరియల్ పైన ఎంత ఉంటుంది n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ n minus 3. n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ n minus 3 by 4 ఫ్యాక్టోరియల్. 1 2 3 4 టర్మ్స్ ఈక్వల్. దీన్ని ఎలా రాస్తాం nc4 అవుతుంది, ఈక్వల్ టు nc4 అవుతుంది. కాబట్టి ఈ ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం వీటిని మనం రాసుకోగలిగే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ సెట్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలిస్తేనే మనం ఇచ్చిన ఈ ప్రాబ్లమ్స్ని మనం చేయగలుగుతాం. ఇవన్నీ తెలియకుండా ఈ ప్రాబ్లమ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసి ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఈ సమ్ నెక్స్ట్ టైం చూద్దాం.